శ్రీ గురుదేవ దత్త. ధనుర్మాస మధుకరి సమర్పణకు గాణగాపురం వెళ్ళినప్పుడు పర్వతేశుడు 26వ తరం వారైన నాగనాథ్ గారితో మనం ముచ్చటించడం జరిగింది. వారు తెలియజేసింది ఏమంటే, ఒక ఏడాది క్రితం కొంతమంది దత్తభక్తుల సహాయంతో ఇక్కడ నాగ విగ్రహ పునఃప్రతిష్టాపన అనేది చేశారు కొత్తది. ఎందుకంటే పాత విగ్రహాలు ఏవైతే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరిగినాయో, ఆనాడు సాయం దేవుడికి సహాయంగా వచ్చిన 2 నాగదేవతలకు ప్రతీకగా వాటిని నిజాము సైన్యం ధ్వంసం చేసింది. ఖండితమైన వాటిని ఆలయం బయట కేవలం సాక్ష్యాలుగా మటుకే ఉంచారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆనాడు ఇక్కడ ధాన్యలక్ష్మి అమ్మవారి చిన్న ఆలయాన్ని కూడా ఆరంభింపజేశారు. అలాగే వీరి వంశస్థులకి ఈ శాలిగ్రామ స్వరూపంగా దీన్ని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అంతేకాదు ఈ స్థానాన్ని దర్శించి ఇక్కడ గురుచరిత్రల పారాయణ చేసిన వారికి వివాహం కాని వారికి వివాహము, సంతానం కలుగని వారికి సంతానము కలుగుతున్నది కనుక ఇక్కడ చాలామంది వచ్చి ఈ క్షేత్రం తెలిసిన వాళ్ళు ఇక్కడ స్వామివారి అనుగ్రహం పొందారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏ కాలమైనా సరే, అది వర్షాకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా గురుచరిత్రల పారాయణ చేయడానికి ఇక్కడ వసతులు లేవు గనక మన దత్తక్షేత్ర సందర్శిని గ్రూపు తరఫున ఇక్కడ ఒక చక్కటి వేదిక, అలాగే దాని మీద షెడ్డు వేసి వచ్చిన వారు, ఇదెంతో ప్రశాంత వాతావరణం, చుట్టూ పొలాలు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ కూర్చొని చక్కగా గురుచరిత్రల పారాయణలు చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలిగే విధంగా ప్రయత్నాలు ఆరంభించాం. వీరు కూడా, నాగనాథ్ గారు కూడా వారి సమ్మతి తెలియజేశారు. వారి సహకారం అందజేస్తానని మాట ఇచ్చారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.